त्रिशन्यां वन्दे गुरुश्री चरणारविन्दं विश्वसर्गविसर्गाणि नवलक्षणलक्षितं श्रीकृष्णाख्यं परं धाम जगद्धाम नमामितं वागीशायस्य वदने लक्ष्मीर्यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं ऋषिमहं भजे नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणसिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरि ओम तत्सत। श्री श्री राधा गोपीनाथ स्वामी श्रीमन चैतन्य महाप्रभु वाరు श्रीमती राधाराणी श्रील गुरुदेవుడు శ్రీల ప్రభుపాదుల వారు అనంతకోటి వైష్ణవ బృందం పూజ్యపాద త్రివేణి స్వామి భక్తి కంకణ వనమానస్ గారు పూజ్యపాద హరిదాస్ ప్రభు పూజ్యపాద హలాయుధ ప్రభు పూజ్యపాద సుదర్శన ప్రభు పూజ్యపాద సనాతన ప్రభు పూజ్యపాద కమలదాస్ ప్రభు అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వలన అత్యంత పవిత్రమైన శ్రీకృష్ణుని యొక్క జన్మాష్టమి వేడుకల సందర్భంగా శ్రీ బ్రహ్మవైవర్త పురాణంలో శ్రీకృష్ణ జన్మ ఖండం నుంచి ప్రవచించడానికి మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. ఇప్పటి వరకు కూడా మనము అవతారానికి కావలసిన ఏర్పాట్ల గురించి చెప్పుకున్నాము. భూమి భారాన్ని భరించలేక ఈ యొక్క భూదేవి గోరూపంలో బ్రహ్మను ప్రార్థించింది. బ్రహ్మ, భూదేవి, శివుడు, దేవతలు అందరూ ధర్మాన్ని రక్షించడానికి భగవంతుని వేడుకున్నారు. స్వయంగా నారాయణుడే గోలోక బృందావనంలో ఉన్న కృష్ణుణ్ణి ప్రార్థించమని చెప్పారు. అందరూ వెళ్ళారు, భగవంతుని ప్రార్థించారు. ఎన్నో విషయాలు చెప్పుకున్నాం. రాసమండలం గురించి, గోవర్ధనం గురించి, విరజానది గురించి, నిత్య గోలోక బృందావనం గురించి. ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు పూజా విధానం,
ఉపవాసం ఎలా చేయాలి, ఉపవాసం చేయడం వలన ఫలితం ఏంటి, చేయకపోవడం వలన దుష్పరిణామం ఏంటి, ఈ విషయాల గురించి మనం ఈరోజు చెప్పుకుంటాం. నిన్న చెప్పుకున్నాము ఏ ఏ అంశాల్లో ఎవరెవరు జన్మించారు. బ్రహ్మ అనిరుద్ధుడు రూపంలో జన్మించారు, చంద్రుడు అభిమన్యు రూపంలో జన్మించారు, స్వయంగా ఇంద్రుడు అర్జునుడు రూపంలో, ధర్మరాజు యుధిష్ఠిర రూపంలో, వాయుదేవుడు భీమసేన రూపంలో, అశ్విని కుమారులు నకుల సహదేవుడు రూపంలో, ఇలా దేవతలందరూ వృష్ణి వంశంలో జన్మించారు. వరుసగా 6 సంతానాన్ని సంహరించాడు కంసుడు. 7వ సంతానం రూపంలో స్వయంగా అనంతదేవుడు. భగవంతుడు ఆజ్ఞాపించారు యోగమాయకి. యోగమాయ ఏం చేసింది? దేవకీదేవి గర్భంలో ఉన్న 7వ గర్భం అనంతదేవుడు బలరాముడు ఆయన్ని తీసుకెళ్ళి రోహిణి గర్భంలో ప్రవేశపెట్టింది. ఇంకొక భార్య, వసుదేవుడి యొక్క ఇంకొక భార్య నందగోకులంలో ఉన్నారు, ఆవిడ గర్భంలో ప్రవేశపెట్టారు. స్వయంగా 8వ గర్భంలో స్వయంగా భగవంతుడు ప్రకటమయ్యారు. దేవతలందరూ గర్భస్తుతి చేశారు, స్వామిని ప్రార్థించారు. స్వామి ప్రతిసారి ధర్మాన్ని రక్షించడానికి, భక్తులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి ప్రతిసారి ఏదో ఒక రూపం తీసుకొని అవతరిస్తున్నారు, మాకు ఆనందాన్ని చేకూర్చుతున్నారు. ఈసారి స్వయంగా వచ్చారు. కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడు స్వయంగా భగవంతుడు, అందుకే కృష్ణస్తు భగవాన్ స్వయం. మిగతా అవతారాలన్నీ ఆయన యొక్క అంశలే, ఆయన రూపాలే. భగవంతుని అవతారాల మధ్యలో ఏ భేదం లేదు, అందరూ భగవంతుడే. వామన భగవంతుడు భగవంతుడే, వరాహ భగవాన్, కచ్చ, వరాహ, వామన, నృసింగ, పరశురామ అందరూ భగవంతుడులే. తక్కువ భగవంతుడు, చిన్న భగవంతుడు, పెద్ద భగవంతుడు అటువంటి భేదం లేదు. భగవంతుడు శక్తివంతుడు, అన్ని రూపాలు ఆయనవి. కానీ మూలం కృష్ణుడు, అన్ని రూపాలకి మూలం కృష్ణుడు. సరే, జన్మాష్టమి వ్రతంలో పూజ ఎలా చేయాలి, ఉపవాసం ఎలా చేయాలి, మహత్వం ఏంటి? నారదుని ప్రశ్నిస్తున్నారు నరనారాయణుని, బద్రీనారాయణుని. ఏ విధంగా ఉపవాసం చేయాలి? స్వామి అంటున్నారు, 7వ రోజు అంటే ఒకరోజు ముందు రోజు ఒక పూట మాత్రమే భోంచేయాలి. మధ్యాహ్నం 12 తర్వాత, అది కూడా హవిష్యాన్నం. హవిష్యాన్నం అంటే అన్నము పెసరపప్పు అంతే. దీన్ని హవిష్యాన్నం అంటారు. నెయ్యితో కూడింది పెసరపప్పు, కాస్త నెయ్యి వేసుకుంటాం, అన్నం అంతే. దీన్ని హవిష్యాన్నం అంటారు. ఈ విధంగా 7వ తిథి రోజు, 8వ తిథి రోజు ఉపవాసం అంటే ఒకరోజు ముందుగా ఒక్క పూట మాత్రమే భోంచేయాలి. మధ్యాహ్నం 12 తర్వాత భోంచేస్తే సరిపోతుంది. ఉదయానికి కవర్ అయిపోతుంది, రాత్రి కూడా కవర్ అయిపోతుంది. ఇంకా రాత్రికి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా ఉపవాసాన్ని ఆరంభించాలి. కృష్ణుడి యొక్క ప్రీతి అర్థం, కృష్ణ భక్తి కోసం. కృష్ణ భక్తి కోసం ప్రయత్నించామంటే అన్ని దాంట్లోనే ఉన్నట్లు. కోరికలు సహజ సిద్ధంగా అందరికీ ఉంటాయి. భగవంతుడి దగ్గరికి వచ్చారంటే ఏదో ఒకటి కోరుతారు, స్వామి మాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని. కోరడం వలన భక్తి నుండి వంచితం అయిపోతారు. ఏదో ఒకటి కోరుతారు, అది ఎలాగో ఇస్తారు భగవంతుడు, అంతే. కానీ భగవంతుడి నుండి దూరం అయిపోతారు. లభించిందంటే ఆ వస్తువు మీద ఆసక్తి పెరుగుతుంది. ఒకవేళ మీకు కావాల్సిన కోరిక తీరలేదు, మీకు కావాల్సిన వస్తువు లభించలేదు అనుకుందాం, ఇంకా రారు, మళ్ళీ రెండోసారి స్వామిని అడగరు, ఇంకెవరి దగ్గరికైనా వెళ్తారు. చూడండి, ఏదో కోరికలు కోరారు,
పూర్తయ్యాయంటే వాటి మీదే ఆసక్తి పెరుగుతుంది. ఇంకా కోరుతారేమో, ఎవరికి తెలుసు. తీరలేదనుకోండి, ఇక్కడ కాకపోతే ఇంకొక డిపార్ట్మెంట్ స్టోర్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఇంకో దేవత దగ్గరికి వెళ్తారు. అక్కడ కాకపోతే ఇంకొక ఆయన, ఈ విధంగా భగవంతుడిని భక్తి మాత్రమే కోరితే భక్తి లభిస్తుంది, మీకు కావాల్సిన అన్ని వస్తువులు లభిస్తాయి. కోరితే ఒకటే కోరుతారు, లేకపోతే 2 కోరుతారు, 100 కోరుతారు. కానీ భక్తితో పాటు సర్వం ఇస్తారు, తనను తాను ఇచ్చేస్తారు స్వామి. లాభం చూడండి. కోరి చెడ్డవారైపోతారు, అంతే తేడా. కోరితే అదే లభిస్తుంది, ఆ వస్తువే లభిస్తుంది, మిగతా ఇంకేం లభించవు కదా. నువ్వు అడిగింది అదే కాబట్టి. చూడండి, హిరణ్యకశిపుడిని సంహరించారు నరసింహస్వామి, ప్రహ్లాదుని రక్షించారు. వరం కోరుకోమని నరసింహస్వామి అన్నారు, ప్రహ్లాదుడు ఏం కోరారు? వరం బ్రూయ, వరం బ్రూయ, వరం కోరుకో అని అడిగారు. ప్రహ్లాదుడు ఏం కోరారు? స్వామి, నేను వ్యాపారం చేయలేదు, వ్యాపారం చేసేవారికి మీరు 100 రూపాయలు ఇస్తే 100 రూపాయలు తగ్గ వస్తువులు ఇస్తారు. వారు షాప్కి వెళ్ళారు, కిరాణా షాప్కి, 100 రూపాయలు ఇచ్చారంటే 100 రూపాయలు తగ్గ వస్తువులు ఇస్తారు. మీకు 1000 రూపాయలు ఇచ్చారంటే 1000 రూపాయలు తగ్గ వస్తువులు ఇస్తారు. ఎక్కువ ఎవరు, తక్కువ ఎవరు, దీన్ని వ్యాపారం అంటారు. ప్రహ్లాదుడు అంటున్నారు, స్వామి నేను వ్యాపారం చేయలేదు, ఇంత భక్తి చేశాను, ఇన్నిసార్లు ప్రదక్షిణ చేశాను, ఇన్నిసార్లు నమస్కారం చేశాను, మీ నామం చేశాను, కథ విన్నాను, నాకు ఇవి ఇవ్వండి. దీని వ్యాపారం అంటారు. నిజమైన స్వామి మీరు, నిజమైన సేవకుడిని నేను. మీరు ఏమి ఇవ్వకూడదు, నేను ఏమి కోరకూడదు. చూడండి, ఇంకా నరసింహస్వామి అంటున్నారు, ఏదో ఒకటి కోరుకో, నేను సంతృప్తి అయ్యాను, ఏదో ఒకటి కోరుకో, ఏది కోరినా ఇస్తాను. అప్పుడు ప్రహ్లాదుడు అంటున్నారు, అసలు ఎటువంటి కోరిక కోరాలనే బుద్ధి కూడా నా హృదయంలోకి రాకూడదు. మొట్టమొదటి ఆలోచన హృదయంలోకి వస్తుంది, మనసులోకి వస్తుంది. ఏ ఆలోచన అయినా సరే, మంచిది కానీ చెడు కానీ మనసులోకి వస్తుంది, అసలు మనసులోకే రాకూడదు. అటువంటి వరం ఇవ్వండి. అందుకే ప్రహ్లాద్ గురించి మనం చెప్పుకుంటున్నాం. కనుక భగవంతుణ్ణి నిష్కామమైన, నిష్కపటమైన, కోరికలు లేని భక్తిని మాత్రమే కోరాలి. భక్తిని కోరితే భగవంతుడు అంటారు, అరే నా భక్తుడు కావలసిన అన్ని ఏర్పాటు చేసేస్తాడు. చూడండి, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక మహారాజు ఉన్నారు, ఆ ఊర్లో ఒక 4 స్నేహితులు ఉన్నారు. 4 స్నేహితులు పేదవాళ్ళు. వారు 4 అనుకున్నారు, సరే మన రాజ్యానికి మహారాజు ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సినవి అడుగుదాము, ఈ పేదరికంలో ఎంతకాలం ఉందాం అని చెప్పి వెళ్ళారు రాజ్యసభకి. మహారాజుని అడిగారు. మొట్టమొదట ఆయన అడిగారు, స్వామి పేదవాడిని నేను, కాస్త మీ రాజ్యసభలో ఏదో ఒక ఉద్యోగం ఇవ్వండి, కాలం గడిచిపోద్ది, నా జీవితం ధన్యమైపోద్ది అన్నాడు. మహారాజు వెంటనే ఆజ్ఞాపించారు, అయ్యా ఈయనకి మన రాజ్యసభలో మంచి ఉద్యోగం ఇవ్వండి. రెండో ఆయన అన్నారు, స్వామి మాకు ధనం ఇవ్వండి చాలు, జీవితానికి సరిపోయే ధనాన్ని ఆజ్ఞాపించారు, ఇచ్చేశారు. మూడో ఆయన అన్నారు, స్వామి ఇల్లు ఇవ్వండి, ఇల్లు లేదు నాకు. నాలుగో ఆయన అడిగారు, సరే నీకేం కావాలి? నాలుగో ఆయన అన్నారు, స్వామి ఈ రోజు నుంచి మీరు మన ఇద్దరం ఫ్రెండ్స్, స్నేహితులం, మన ఇద్దరం, నాకేం వద్దు, ఇంకా మన ఇద్దరం స్నేహితులం, మీరు స్నేహం చూపిస్తే చాలు, నీ మిత్రుడిని నేను, నా మిత్రుడు మీరు, నాకేమొద్దు అని చెప్పి 4 వెళ్ళిపోయారు. అర్థమవుతుంది ఆ విషయం. మహారాజు కొన్ని రోజుల తర్వాత తన మిత్రుడిని కలవడానికి మంత్రుల్ని ఆజ్ఞాపించారు.
అరే నా మిత్రుడు, నా స్నేహితుడు చాలా రోజుల క్రితము నాతో స్నేహం చేశాడు, ఒకసారి కలుద్దాం అనిపిస్తుంది నాకు. సరే వాళ్ళ ఇంటికి వెళ్దాం పద. మంత్రులు అన్నారు, స్వామి ఆయన అడవిలో ఉంటారు, ఆయన గిల్లలేదు, వెళ్ళడానికి మార్గం కూడా లేదు. వెంటనే మహారాజు ఆజ్ఞాపించారు మంత్రుల్ని, అయ్యా వెళ్ళడానికి మార్గం మంచి రోడ్డు వేయించండి, రథాలు గుర్రాలు అన్నీ ఏనుగులు వెళ్ళే మార్గం వేయించండి. వెంటనే మార్గం వేయించేశారు. ఆ మార్గం గుండా వెళ్ళేసరికి తన స్నేహితుడు చెట్టు కింద కూర్చొని ఉన్నారు, ఇల్లు లేదు ఆయనకి. వెంటనే మహారాజు ఆజ్ఞాపించారు, అరే నా స్నేహితుడికి నాలాంటి ఇల్లు కావాలి, నేను ఎలా ఉంటున్నాను రాజభోగంలో అలాంటి ఇల్లు కట్టించండి అని. వెంటనే మంత్రులు ఏర్పాటు చేసేసారు. అన్ని ఏర్పాట్లు, నేనేం తింటాను నా మిత్రుడు అదే తింటారు, అన్ని ఏర్పాట్లు చేసేసారు. చూడండి, మొట్టమొదటి ముగ్గురు ఏదో ఒకటి కోరారు, వాటిని పొందారు, వెళ్ళిపోయారు. కానీ చివరి వాడు ఏం కోరలేదు, స్నేహం కోరాడు. స్నేహం కోరడంతో అన్నీ లభించాయి. కనుక తెలివైన వాడు ఏం కోరడు. స్వయంగా భగవంతుడే మీ దగ్గర ఉన్నాడంటే ఇంకేం కావాలి చెప్పండి, అన్నీ ఉన్నట్లే కదా. అన్ని బ్రహ్మాండాలు, అనంతకోటి బ్రహ్మాండాలు మీవే. మరి తన భక్తులకే ఇస్తాడు భగవంతుడు, ఎవరికి ఇస్తాడు? పెద్ద పెద్ద గొప్ప భక్తులు అందరూ కూడా ఏం కోరలేదు. భక్త తుకారం ఏం కోరలేదు, ధ్రువుడు ఏం కోరలేదు, వృత్తాసురుడు ఏం కోరలేదు, భక్తి మాత్రమే కోరారు. భక్తితో పాటు అన్నీ లభించాయి వారికి. కనుక నిష్కపటమైన భక్తి కావాలి. ఇక్కడ బద్రీనారాయణుడు అంటున్నారు, హవిష్యాన్నం చేయాలి సప్తమి రోజు, భాద్రపద మాసం అష్టమి తిథి రోజు ఉపవాసం ఉండాలి. తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో నిద్రలేయాలి. అష్టమి తిథి రోజు గోదావరి మనకి దగ్గరలో ఉంది, వెళ్ళి స్నానం చేయాలి, కొత్త బట్టలు వేసుకోవాలి, పూజా గదిని అంతకుముందు రోజే శుభ్రం చేసుకుంటాలి. సరే, రాధాకృష్ణుల ఫోటో కానీ, కృష్ణుడి ఫోటో కానీ, సీతారాముల ఫోటో కానీ, స్వామి వెంకటేశ్వర స్వామి ఫోటో కానీ, ఏదో ఒక ఫోటో ఉంటుంది స్వామి ఫోటో, అందులోనే కృష్ణుడు చూడండి. వెంకటేశ్వర స్వామి ఫోటో ఉండొచ్చు అందరి దగ్గర, వెంకటేశ్వర స్వామిలోనే కృష్ణుడు చూడండి. శుభ్రం చేసి ఒక పీట వేయండి, పీట మీద మంచి కొత్త బట్ట వేయండి, ఆసనం. స్వామి చిన్ని కృష్ణుడు ఉన్నాడు, లేకపోతే ఫోటో ఉంది, ఏమైనా పర్వాలేదు, ఆసనం పీట వేసి ఆసనం వేసి అందులో కూర్చోబెట్టండి స్వామిని. పూలమాల వేయండి, చందనం స్వామికి అద్దండి. షోడశోపచారం, స్వామి ఎదురుగా కూర్చోండి. స్వామి అత్యంత పవిత్రమైన కోటి మన్మథ లావణ్య రూపాన్ని ఒకసారి ధ్యానించండి. వెంటనే స్వామి ప్రత్యక్షమైపోతారు, మీరు ఎక్కడ ధ్యానిస్తే అక్కడ. పీతాంబరధారి, కౌస్తుభమణి, వనమాల, శ్రీవత్స చిహ్నము, అద్భుతమైన కిరీటం, కోటి మన్మథ లావణ్యం, త్రిభంగ లలితం, మురళీధరుడు, శ్యామసుందరుడు, ఘనశ్యాముడు. ధ్యానిస్తారు, ఆసనం వేస్తారు. తర్వాత వస్త్రం, స్వామికి వస్త్రం వేస్తారు, కొత్త బట్ట, ఫోటో అయినా ఫోటో మీద వస్త్రం వేస్తారు. పాద్యం, స్వామికి కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు. మరి ఎవరైనా అతిథి వస్తే మనం కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తాం ఫస్ట్. మరి శుద్ధ జలం, మీ దగ్గర ఉన్న శుద్ధ జలం, తాగే నీళ్ళే. మొట్టమొదటి స్వామి కోసం ఆ రోజు ఒక చిన్న బిందెలో స్వామి కోసం సపరేట్గా మొట్టమొదట నీళ్ళు పెట్టండి. ఆ రోజంతా కూడా ఆ నీళ్ళు వాడండి స్వామి. గంగా జలం ఉంటుంది మీ దగ్గర, గోదావరి జలం ఉంటుంది. మొట్టమొదట గోదావరి జలం తోటి స్వామిని ఆహ్వానించండి, స్వామి పాదాలను కడగండి. తర్వాత పంచామృతంతో స్వామికి స్నానం చేయించండి. ఒక పాత్రలో ఖాళీ పాత్ర తీసుకోండి, పంచామృతం అంటే పాలు, పెరుగు, నెయ్యి, తేనె, బెల్లం నీళ్ళు,
దీన్ని పంచామృతం అంటారు. ఐదుటిని కలిపి ఒక పాత్రలో పెట్టుకుంటారు. మంచి పాలు, ఆవు పాలు అతి ఉత్తమం. ఆవు పాలు దొరికితే, లేకపోతే గేదె పాలు. ప్యాకెట్ పాలు వాడకండి. స్వామి కోసం మీరేం తాగుతారో తాగండి, కానీ స్వామి కోసం ప్యాకెట్ పాలు కాదు. మంచి పాలు తీసుకోండి. కొద్దిగా పెరుగు ఆ ముందు రోజు తోడిపెట్టండి. నెయ్యి సరే సొంతంగా తీసి కాస్త వెన్న, ఇంత వెన్న చాలు, ఆ వెన్నతోటి నెయ్యి చేయండి, అదే వాడండి. వస్తువు యొక్క శుభ్రత ఉంటే మనసు పవిత్రంగా ఉంటుంది, ఆనందం ఉంటుంది. పవిత్రమైన వస్తువుని వాడితే మనసు కూడా ఆనందం ఉంటుంది. మరి ఇటువంటి వస్తువులు వాడకండి ఏవైతే అపరిశుభ్రం. చూడండి, ఇప్పుడు శుభ్రంగా ఉంది కాబట్టి కూర్చోగలిగారు. ఇక్కడ శుభ్రంగా లేకపోతే కూర్చోగలరా? అలాగే స్వామిని ఆహ్వానించేటప్పుడు ఎక్కడికి ఆహ్వానిస్తారు? మన హృదయంలోకి ఆహ్వానిస్తారు. అంటే హృదయం నిర్మలంగా ఉండాలి. నిర్మలంగా ఉంటే స్వామి వచ్చి కూర్చుంటారు, పిలవపైన కూర్చుంటారు వచ్చి. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే అశుభ్రతతో కూడి ఉంటే స్వామి కూర్చుంటారేంటి? అరే రే ముందే హౌస్ ఫుల్ అయిపోయింది, ఇంకెక్కడ కూర్చుంటారు అని చెప్పి రారు స్వామి. కనుక ఈ విధంగా షోడశోపచారంతో స్వామిని పూజించాలి. జన్మాష్టమి రోజు పాద్యం, అర్ధ్యం, శుద్ధమైన జలాన్ని ఆచమనం చేయడానికి స్వామికి ఆచమనం 3 సార్లు ఆచమనం ఇస్తారు. స్నానం చేపిస్తారు. మొట్టమొదట పంచామృతంతో, తర్వాత శుద్ధ జలంతో స్నానం చేపిస్తారు స్వామి. అది ఫోటో ఉంటే ఎలా చేపిస్తాం అనుకోవచ్చు. స్వామిని ఒక పాత్రలోకి ఆహ్వానించాలి. మీరు భావం ఏ విధంగా భావం చేస్తే స్వామి ఆ విధంగా వచ్చాయి. మీరు కూర్చోబెడితే కూర్చుంటారు, నిలబెడితే నిలబెడతారు, మీరు పాయసం పెడితే పాయసం తింటారు. మీరు చేసే భావాన్ని బట్టి. భక్తి అంటే భావం. మీరు ఎలా భావిస్తే అలా స్వామి అలా అంగీకరిస్తారు. దీన్నే భక్తి భావం అంటారు. పూర్వం ఒక యోగి ఉండేవారు. పాపం ఆయన దగ్గర ఏమీ లేదు, కానీ స్వామిని ప్రతిరోజు మానసికంగా ధ్యానించేవారు, స్వామికి స్నానం చేపించేవారు, మంచి మంచి తిండి పెట్టేవారు. నిజానికి ఆయన దగ్గర ఏం లేదు, పాయసం పెట్టానని అనుకునేవారు. పాయసం తీసుకొచ్చాను, పాత్ర తీసుకొచ్చాను, పొయ్యి మీద పెట్టాను, కళ్ళు మూసుకొని అనుకునేవారు. ఆ విధంగా ఆయన దగ్గర ఏం లేవు. అయినా కూడా పాత్ర పెట్టాను, పాలు పోసాను, తర్వాత కాస్త వేడైంది, తర్వాత కాస్త కడిగిన అన్నం, రైస్ వేసాను, తర్వాత కాస్త పంచదార వేసాను, బెల్లం వేసాను, పంచదార, మొత్తానికి యాలక్కాయలు, జీడిపప్పు, ద్రాక్ష అన్నీ వేస్తున్నారు ఆయన నిజంగానే. అంటే మనసులో అనుకుంటూ భగవంతుడు మీ యొక్క భక్తి భావనకి ఇక వైకుంఠంలో కూడా ఉండలేదు, వచ్చేస్తారు మీ దగ్గరికి. మీ దగ్గర కోట్లు ఉన్నాయి, అబ్బా నా దగ్గర ఇంత ఉన్నాయి, వచ్చి తీసుకోవయ్యా అన్నట్లుగా అహంకారంతో ఇచ్చారు. స్వామి రారు. చూడండి, దుర్యోధనుడు స్వామిని పిలిచారు. దుర్యోధనుడు, స్వామి ఎన్నో రకాల వంటలు చేశాం, రండి కూర్చోండి తీసుకోండి. మరి స్వామి ఏమన్నారు? నాకు ఆకలి లేదు, నీ మీద ప్రేమ లేదు. 2 కారణాల వల్ల ఎవరైనా పిలిస్తే వస్తారు. ఒకటి, ఆకలి ఉందంటే దారిని మీరు కాస్త ప్రసాదం ఇచ్చినా అడిగి మరి తీసుకుంటారు, మాకు కొద్దిగా ప్రసాదం ఇవ్వండి అని. ఆకలి ఉంటుంది. పోనీ మీ మీద ప్రేమ ఉంది, శ్రద్ధ ఉంది, మీరంటే అనురాగం, పొట్ట నిండినా కూడా వచ్చి మరీ తీసుకుంటారు, ఎందుకంటే ప్రేమ ఉంది కాబట్టి. మాకు కూడా ఇవ్వండి, తర్వాత తీసుకోవచ్చు అని చెప్పి. మరి భగవంతుడు అంటున్నారు, ఆకలిగా లేదు, నీ మీద ప్రేమ లేదు. మరి విదురుడు పిలవాలేదు, అసలు విదురుడు అసలు అనుకోలేదు. మరి పెద్ద పెద్ద గొప్ప గొప్ప మహారాజులు ఉన్నారు,
ఆయన దగ్గరికి వెళ్తారు స్వామి. నేను పేదవాడిని, నా దగ్గరికి ఎందుకు వస్తారు? అసలు ఆయన అనుకోలేదు. స్వామి పిలవకుండానే వచ్చి తలుపు తడుతున్నారు. నేను వచ్చాను, తలుపు తెరవండి అని. మరి విదురుడి యొక్క భార్య ఆ సమయంలో స్నానం చేస్తుంది. ఆవిడ స్వామి కంఠం వినిపించగానే పరిగెత్తుకుంటూ వచ్చింది. బట్టలు ఉన్నాయో లేవని కూడా తెలియదు. చూడండి, దీన్నే భావం అంటారు. పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆవిడ తలుపు తెరిచారు. ఎదురుగా గోపీనాథ్. స్వామి చాలా రోజుల తర్వాత వచ్చారు, రండి అంటూ ఆహ్వానించింది. కూర్చోడానికి పీట వేసింది. స్వామి ఏమంటున్నారు? అబ్బా, నాకు ఆకలిగా ఉంది, తొందరగా ఇంట్లో ఏముంటే అది పెట్టండి. స్వామి ఒక్క నిమిషం ఉండండి, వంట చేస్తాను. అన్నము, పప్పు, నెయ్యి, రకరకాలు, సాంబారు, రసం అన్నీ చేస్తాను. ఒక్క 2 నిమిషాలు ఉండండి స్వామి, ఇప్పుడే వంట ఆరంభిస్తాను. అంతసేపు కూడా ఉండలేను, ఇంతగా ఆకలేస్తుంది. ఏముంటే అది పెట్టేశాను. స్వామి అరటి పండ్లు ఏమున్నా పెట్టేశాను, ఆకలిగా ఉంది కదా. వెంటనే అరటి పండ్లు చూడండి, ఆవిడ భావంలో ఉన్నారు, ఈయన కూడా భావంలోనే ఉన్నారు. ఈయనకి భక్తి భావం, భక్తుడి భావం, ఆవిడికి భక్తి భావం. ఆవిడ ఇంతగా భావవేషంలో ఉన్నారు. ఆవిడ ఎక్కడ కూర్చున్నారు, ఏం చేస్తున్నారు కూడా ఆవిడే మర్చిపోయారు. ఆవిడే స్నానం చేస్తూ పరిగెత్తుకుంటూ వచ్చారు. సగం బట్టలే వేసుకున్నారు, పరిగెత్తుకుంటూ వచ్చారు. అరటి పండు వలచి పండుని కింద పడేస్తుంది, తొక్కు ఆయన నోట్లో పెడుతుంది. చూడండి ఎంత భావంగా ఉన్నారు. అరటి పండుని వలిచింది, తొక్కు స్వామి నోట్లో పెడుతుంది, అరటి పండు కింద పడేస్తుంది. మరి ఆయన భావంలోనే ఉన్నారండి. జనార్దనుడు భావాన్ని గ్రహిస్తాడు. మీరు ఏ భావంతో ఇస్తారో ఆ భావాన్ని. ఆయన ఆ తొక్కులే తింటున్నారు. ఆయన అత్యంత మధురంగా ఉన్నాయి అంటున్నారు. అరటి తొక్కును తింటూ అత్యంత మధురంగా ఉన్నాయి. అబ్బా, ఆహా, చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. మరి ఆవిడికి కూడా భావంతో ఉన్నారు కాబట్టి అరటి పండు కింద పడేస్తున్నారు, తొక్కు నోట్లో పెడుతున్నారు. ఈ సమయంలో విదురుడు వచ్చారు. విదురుడు చూశారు వారిద్దరి యొక్క భావం. ఆహా, భగవంతుడు తగ్గ భక్తులు, భక్తురాలకు తగ్గ భగవంతుడు. స్వామి మీరని చెప్పొచ్చు కదా, తొక్కు ఎలా తింటున్నారు మీరు? పండు పడేస్తుంది ఆవిడ, తొక్కు తినిపిస్తుంది మీకు. రాక వచ్చారు. పిచ్చిదాని ఏంటి నువ్వు? పండుని స్వామికి తినిపించకుండా తొక్కు తినిపిస్తున్నావేంటి అని విదురుడు. స్వామి మర్చిపో, అసలు నేను ఎక్కడ కూర్చున్నాను, ఏం చేస్తున్నాను నాకే మర్చిపోయాను. స్వామి యొక్క రూపం చూస్తే నాకు అసలు. మరి స్వామి అంటున్నారు, భక్తుడి ముఖారి విందం చూడగానే, భక్తురాలు ముఖారి విందం చూడగానే నాకు అన్నీ మర్చిపోయాను. నేనేం తింటున్నాను నాకే తెలియదు. మీరు చెప్పేదాకా నేను తొక్కు తింటున్నానన్న విషయం కూడా మర్చిపోయాను నేను. మరి ఆ తొక్కులో కూడా అత్యంత మధురత ఉంది. భక్తి అనే మధురత తొక్కులోకి వెళ్ళిపోయింది. ఆ తొక్కు స్వామి నోట్లోకి వెళ్ళిపోయేసరికి అత్యంత మధురంగా ఉంది. ప్రేమ, ఆప్యాయత, అనురాగం అంతే. ప్రేమ ఉందంటే పిలవని పేరు అనడానికైనా వెళ్ళాలనిపిస్తుంది. ఒకసారి చెప్పారు మీకు, అంతే వెళ్ళాలనిపిస్తుంది. ఎక్కడైతే ప్రేమ లేదు, అనురాగం లేదు, మీకు 4 సార్లు చెప్పారు, ఫోన్ చేశారు, మెసేజ్ ఇచ్చారు, మళ్ళీ దారిలో కనిపిస్తే మళ్ళీ చెప్పారు, కానీ ప్రేమ లేదు వారు. అబ్బా, వీరింటిగా అమ్మో ఒకసారి వెళ్ళాంలేండి, వేడి ఇచ్చారు, మళ్ళీ ఎందుకు కదా వస్తాంలేండి అని చెప్పి ఏదో ఒక పని మీద బయటికి వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళకూడదు అమ్మో అని చెప్పి వెళ్ళరు, ఎందుకంటే ప్రేమ లేదు. వారి యొక్క ధనాన్ని, అహంకారాన్ని చూపించడానికి మిమ్మల్ని పిలుస్తారు అంతే. రండి ఒకసారి, ఎంత వైభవంగా చేస్తున్నాం. మీరు మొన్న చేశారు మీ అమ్మాయి పెళ్ళికి, అబ్బా అసలు ఆ వంటలను ఎవరు పెట్టారు? తిండి సరిగా లేదు, ఎంతోమంది తీసుకున్నారు, వాళ్ళు కూడా అన్నారు, ఎవరు ఏర్పాటు చేశారేంటి? ఈ విధంగా ధనం అనే అహంకారంతో వారు ఆహ్వానిస్తే అక్కడికి వెళ్ళకపోవడమే మంచిది. తర్వాత రోజు కనిపించిన ఆ పని ఏదో అర్జెంట్ పని మీద వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాము, రేపు వస్తాం అని చెప్పి తప్పించుకోవచ్చు.
కనుక ప్రేమ ఉందనుకోండి, వారు మంచినీళ్ళు ఇచ్చిన చాలు, ఆ మంచినీళ్ళే అమృతం. ఇక్కడ చూడండి, కృష్ణుడు విదురాని యొక్క భక్తికి వశమైపోయాడు. పిలవకుండానే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ దుర్యోధనుడు 52 రకాల వంటలు చేశాడు స్వామికి. ఈరోజు కృష్ణుడు వస్తాడు శాంతి దూత అయ్యి, ఏదో విధంగా కృష్ణుడిని వంటలు పెట్టేసి కాస్త ప్రేమ నటించి ఏదో విధంగా కృష్ణుడిని బోల్తా కొట్టిస్తాము, తర్వాత మెల్లగా పంపించేస్తాము అని చెప్పి పథకం వేశారు. కృష్ణుడు అంతర్యామి, కృష్ణుడికి తెలుసు మీరు నటించారు, నిజంగానే భక్తి చూపించారు, కృష్ణుడికి తెలుసు. ఈ విధంగా స్నానీయం శయ్య, స్వామి పడుకోవడానికి ఒక శయ్య ఏర్పాటు చేయండి, మంచి బట్ట వేసేయండి, అక్కడే స్వామిని పడుకోబెట్టండి. అత్యంత సుగంధమైన గంధం, పుష్పం, కేసరి, అగురుతో సంయుక్తమైన చందనం స్వామికి పెట్టండి. జన్మాష్టమి రోజు పుష్పం, రకరకాల పుష్పాలు దొరుకుతున్నాయి, సుగంధ పుష్పాలను సేకరించి స్వామికి అర్పించండి. నైవేద్యం మీకున్నదే సమర్పించండి స్వామికి. ఇవన్నీ జన్మాష్టమి రోజు చేయాల్సిన పనులని చెప్తున్నాను. మీకున్న నైవేద్యం, సరే పాయసం చేయగలరా, కాస్త పాయసం చేయండి, స్వామికి సమర్పించండి. కనీసం ఆ ఒక్కరోజైనా సరే ఉల్లిపాయ వెల్లుల్లి ఇంట్లో ఉంచకండి, కనీసం ఒక్కరోజు భక్తిభావంతో స్వామి నామాల్ని జపం చేయండి, స్వామి కథ వినండి. ఈ విధంగా రోజంతా కూడా స్వామి ధ్యానంలోనే ఉండండి. ఇక అవసరమైతే మౌన వ్రతం చేయండి, బయట వాళ్ళతో ఎవరితోటి మాట్లాడకుండా, ఇంకా అది ఉత్తమం. అటుపక్కన వాళ్ళు ఇటుపక్కన వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. మొన్న ఆవిడతో మాట్లాడాం కదా, ఆవిడ అక్కడికి వెళ్ళింది ఇక్కడికి వెళ్ళింది, అనవసరమైన మాటలు ఇవన్నీ కూడా ₹1 పనికిరావు. మీరు చెప్పడానికి మీరు దొరికేస్తారు, చెప్తూ కూర్చుంటారు, మరి సమయం వృధా. కనుక అనండి 2 సార్లు అనేసరికి వాళ్ళకి అర్థమైపోతుంది, ఈరోజు ఏదో కాస్త తేడాగా ఉన్నారు, రేపు వస్తే కలుస్తాం అని చెప్పి వెళ్ళిపోతారు. కనుక మౌనవ్రతం చేయండి, సంపూర్ణంగా స్వామి ధ్యానంలోనే కూర్చోండి. కృష్ణాష్టమి రోజు ఈ షోడశోపచార ఉపాచారములు చేయండి, నైవేద్యం సమర్పించండి, పాయసం చేయండి, అద్భుతమైన పాయసం స్వామికి సమర్పించండి, చేయగలిగిన వంటలు చేయండి, స్వామికి సమర్పించండి. తాంబూలం, ధూపం, దీపం, నైవేద్యం, తాంబూలం, ఆసనం, వస్త్రం అన్నీ సమర్పించాలి స్వామికి. తర్వాత శుద్ధ జలం ఇవ్వండి స్వామికి, ఆభూషణాలు ఇవ్వండి, రకరకాల ఆభూషణాలు స్వామికి సమర్పించండి. ఇలా పగలంతా రాత్రి వచ్చేస్తారు స్వామి దగ్గరికి, గోపినాథ స్వామి దగ్గరికి, హారతి దర్శిస్తారు. తరువాత స్వామి ఇక్కడ ప్రవచనాలు ఉంటాయి, స్వామి లీలల గురించి, కృష్ణలీలలు శ్రవణం చేస్తారు, ప్రదక్షిణ చేస్తారు, మంత్రజపం చేస్తారు, స్వామి ఎదురుగా స్వామి రూపాన్ని దర్శిస్తారు. తర్వాత ప్రవచనం తర్వాత అభిషేకం రాత్రి 12 గంటలకి. స్వామి కృష్ణుడు రాత్రి 12 గంటలకి జన్మించారు, శ్రీరామచంద్రుడు మధ్యాహ్నం 12 గంటలకి అవతరించారు. అందుకే రామనవమి రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఉపవాసం, కానీ కృష్ణాష్టమి రోజు రాత్రి 12 గంటల వరకు కూడా ఉపవాసం, ఏం తీసుకోకూడదు. మరీ ఉండలేకపోతే కాస్త మంచినీళ్ళు, మరి ఉండలేని పరిస్థితి అయితే మంచినీళ్ళు కాస్త తీసుకోండి, సరిపోదు. ఎన్నో వ్రతాలు చేసుకుంటారు, శుక్రవారం వ్రతం, శనివారం వ్రతం, వరలక్ష్మి వ్రతం, ఆ వ్రతం ఈ వ్రతం. మరి
అన్నిటికంటే సర్వోత్తమైంది కృష్ణాష్టమి వ్రతం, ఉపవాసం. కోట్ల జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఆ ఒక్కరోజు ఉపవాసం ఉంటే. కోట్ల జన్మల పాపాలు పోతాయి ఆ ఒక్కరోజు ఉపవాసం ఉంటే. కొన్ని కోట్ల ఏకాదశి నిర్జల వ్రతం చేసి ఏ ఫలితం అయితే లభిస్తుందో కేవలం కృష్ణాష్టమి రోజు ఉపవాసం ఉంటే ఆ ఫలితం లభిస్తుంది. ఎన్ని రకాల యజ్ఞాలు ఉన్నాయి, వాజపేయి యజ్ఞం, అశ్వమేధ యజ్ఞం, రాజసూయ యజ్ఞం, ఇలా కొన్ని వందల వేల యజ్ఞాలు దీక్షతో కూడి నిష్ఠతో కూడి యజ్ఞయాగాదులు చేస్తే ఏ ఫలితం అయితే లభిస్తుందో కేవలం జన్మాష్టమి రోజు జన్మాష్టమి వ్రతం ఉపవాసం ఉంటే ఆ ఫలితం లభిస్తుంది. ఎన్ని రకాల దాన ధర్మాలు ఉన్నాయి ఈ లోకంలో, ఎన్ని రకాల దాన ధర్మాలు ఉన్నాయి. మొత్తం బ్రహ్మాండం, ఈ పృథ్వీ అంతా కూడా, భూమండలం అంతా దానం చేశారు. ఏ ఫలితం అయితే లభిస్తుందో కేవలం జన్మాష్టమి రోజు ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఆ ఫలితం లభిస్తుంది. కనుక జన్మాష్టమి రోజు ఇప్పటివరకు చెప్పిన పూజా విధానం, ఈ విధానాన్ని అనుసరిస్తూ పూజించాలి స్వామిని. రోజంతా ఉపవాసం ఉండాలి. ఇక సంధ్యా సమయంలో ఇక్కడ హారతి, అభిషేకము, మహారతి, నైవేద్యము, అభిషేకం అన్నింటినీ దర్శించవచ్చు. రాత్రి 12 గంటలకి స్వామికి అభిషేకం జరుగుతుంది, ఇక్కడ దర్శించవచ్చు. తర్వాత హారతి. రాత్రి 12 గంటల వరకు ఉపవాసం ఉన్నారు అంటే ఇంకెంత, ఇంకొక 4 గంటలు. తెల్లవారితే 9 లోపల పారాయణ. 7 తర్వాత రకరకాల వంటలు చేస్తారు, స్వామికి సమర్పిస్తారు, అవి తీసుకుంటారు. 9 లోపల పారాయణం చేస్తారు. చూడండి, మరి ఈ అవకాశం ఎవరికి? మనుషులకి, మనకి మాత్రమే. నా యత్ర యజ్ఞ యఖేష మహేష, ఎక్కడైతే యజ్ఞయాగాలు లేవు, వ్రతాలు లేవు, పూజలు లేవు, గుళ్ళు లేవు, గోపురాలు లేవు, అటువంటి స్వర్గలోకం కంటే భూలోకము గొప్పది అంటున్నారు దేవతలు. దేవతలకి అక్కడ జన్మాష్టమి, శ్రీరామనవమి, రాధాష్టమి, వామన వ్రతం ఇవన్నీ లేవు అక్కడ. ఇవన్నీ వ్రతాలు స్వామి అవతరించారంటే ఇక్కడే అవతరిస్తారు, స్వర్గలోకంలో ఏమీ అవతరించరు. కనుక అత్యంత దుర్లభమైన మనుష్య శరీరం తీసుకున్నాము. జన్మాష్టమి వ్రతం ఉపవాసం ఉందాం, అందరం చెప్పకుండా ఉండాలి. వచ్చే సంవత్సరం చూద్దాం, వచ్చే సంవత్సరం ఎవరుంటారో ఎవరు చెప్పగలరా ఏంటి? కనుక భవిష్యత్తు గురించి ఆలోచించకండి. వర్తమానం ఈరోజే మన చేతిలో ఉంది. రేపేం జరుగుతుంది? ఆరోగ్యంగా ఉన్నారు కాబట్టి మీరు రాగలిగారు, మేము చెప్పగలుగుతున్నాం. రేపొద్దున ఆరోగ్యం ఇలాగే ఉంటుందని గ్యారెంటీ ఏంటి? కనుక దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. అవకాశం మనకు లభించింది, అందరం ఉపవాసం ఉందా? చూడండి, ఏకాదశి నిర్జల జీవితాంతం ఉంటే ఏ ఫలితం అయితే లభిస్తుందో కేవలం జన్మాష్టమి వ్రతం, ఒక్క జన్మాష్టమి వ్రతం చేస్తే అన్ని ఏకాదశుల ఫలితం లభిస్తుంది. అన్ని దాన ధర్మాలు, అన్ని యజ్ఞయాగాదులు, అన్ని తీర్థయాత్రలు, భరతవర్షంలో ఎన్ని తీర్థయాత్రలు ఉన్నాయి అన్నిటినీ నిష్ఠాపూర్వకంగా జీవితాంతం సేవించాలని ఒకరు ఖర్చు పెట్టినా కూడా సేవించలేరు. మొత్తం భరతవర్షాన్ని ఒక 100 సంవత్సరాలు మీకు ఇచ్చి మీరు కేవలం తీర్థయాత్ర చేయండి అన్నా కూడా చేయలేరు. అంటే అన్ని తీర్థయాత్రలు ఉన్నాయి. మరి వాటన్నిటినీ భ్రమణం చేసి సేవించిన ఫలితం లభిస్తుంది కేవలం జన్మాష్టమి రోజు. ఒక్కరోజు ఉపవాసం ఉండి రాత్రి 12 గంటల వరకు స్వామి అభిషేకాన్ని, హారతి దర్శించి తర్వాత రోజు సూర్యోదయం తర్వాత అన్నము, పప్పు ఏం తీసుకుంటారు తీసుకోండి. ఈ విధంగా వ్రతం చేస్తే ఇటువంటి అద్భుతమైన ఫలితం. కనీసం స్వప్నంలో కూడా యమదూతలు మీకు కనిపించరు. యమదూతలు మీ ఇంటి గుమ్మం తప్పరు. ఇంకా యమధర్మరాజు అంటున్నారు యమదూతలతోటి, ఈ చిత్రగుప్త ఏం చేస్తున్నా? ఏముందండి, అందరి పాపాలు పుణ్యాలు రాస్తున్నాను. ఇక ఆవిడ రావట్లేండి, ఆవిడ డైరీని పారేసేయండి. యమధర్మరాజు అంటున్నారు, ఆవిడ జన్మాష్టమి వ్రతం చేశారు, ఇక ఆవిడ రారు, మీరు మెయింటైన్ చేసి లాభం ఏంటి? ఇక ఆవిడ డైరీని చెత్త కుప్పలో వేసేసేయండి. ఎలాగో రారు నరకానికి, భగవంతుడి దగ్గరికి వెళ్తారు. రాసుకొని టైం వేస్ట్ మనకి.
ఏ క్షణమైతే జన్మాష్టమి వ్రతం చేయాలని సంకల్పించుకున్నారు ఆ క్షణమే మీ పాపాల పుణ్యాలు కలిగిన డైరీని చిత్రగుప్తుడు పడేసేస్తాడు. ఇక ఎలాగో రారు కదా అక్కడ. చూడండి అద్భుతమైన ఫలితం. ఇంకా ఏంటి, సరే చేసే వాళ్ళకి ఇన్ని ఫలితాలు, మరి చేయని వారికి श्री कृष्णाष्टमी के दिन भोजन करने वाला नराधम घोर पापम और भयानक फलों का भागी होते हैं. ఎవరైతే శ్రీ కృష్ణాష్టమి రోజు భోజనం చేస్తారు, పండగలు ఎన్నో వస్తున్నాయి, తినకుండా బతుకుతామా ఏంటి? అమ్మో తినకుండా నేను ఉండలేను, డాక్టర్ గారు ముందే చెప్పారు తెల్లవారుజామున 5 గంటలకు మీరు తినవండి. మరి 6 అయిపోయింది, ఏదో ఒకటి తినేస్తాం. ఈ వ్రతాలు ఇవన్నీ ఎన్నో చెప్తూ ఉంటారు, ఇవన్నీ వింటే సరిపోతున్నాయి అంటూ భోజనం చేస్తారు. అటువంటి వాళ్ళకి ఏమవుతుంది? మరి అన్ని రకాల పాపాలు వస్తాయి. బ్రహ్మహత్య, భ్రూణహత్య, పసికందువుని పొట్టలోని చంపేస్తారు తల్లిదండ్రులు, దాన్ని భ్రూణహత్య అంటారు. ఒక 100 మంది బ్రాహ్మణులు చంపితే బ్రహ్మహత్య. ఆ బ్రహ్మహత్య కంటే భ్రూణహత్య ఇంకా పాపం. ఇటువంటి రకరకాల పాపాలు ఎన్ని ఉన్నాయి, అన్నీ వచ్చి అన్నంలో కూర్చుంటాయి. ఆ రోజు అన్నాన్ని గ్రహించగానే అన్ని రకాల పాపాలు వచ్చేస్తాయి మనకి. కనుక జన్మాష్టమి రోజు భోజనం చేయకూడదు. ప్రసాదం ఇవ్వండి ఎవరైనా వచ్చి మీకు, స్వామి ప్రసాదం, అన్నవరం ప్రసాదం, తిరుమల వెళ్ళాము, ఇదిగో తీసుకోండి, తినండి ప్రసాదం. భలేవారు ఉపవాసం ఉంటారు, సరే అని చెప్పి తీసుకుంటారు, పక్కన పెడతారు, ప్రణామం చేస్తారు, ప్రదక్షిణ చేస్తారు. రాత్రి 12 తర్వాతే తీసుకుంటాను, ఇప్పుడు కాదు. స్వామి అభిషేకం హారతి దర్శించిన తర్వాతనే నేనేమైనా. మరి స్వామి అప్పటిదాకా ఉంటావా? అప్పుడు దాకా ఉండకపోతే ఇంకా మహాభాగ్యం. ఆ రోజు శరీరం వదిలేస్తే ఇంకా మహాభాగ్యం. కనుక మంచి అవకాశం, ఉపవాసం ఉండండి. ఉండగలగారు, ఎవరైనా ఉండగలరు. ఊరికే మనసులో అనుకుంటారు, అమ్మో ఈరోజు ఉపవాసం, నీరసం వచ్చేస్తుంది, అమ్మో ఏం తీసుకోలేదు అని 2-3 సార్లు అనుకున్నాను అనుకోండి, ఇంకా మీరు మధ్యాహ్నం 12 దాకా కూడా ఉండలేరు. ఊరికే 2-3 సార్లు అనుకుంటే నిజంగానే నీరసం. నిజంగా అది మానసికమైన నీరసం, నిజంగా నీరసం కాదు. నిన్న తిన్నారు కదా, నిన్న ఎక్కడికి పోయింది? నిన్న తిన్నదే కదా ఈరోజు పనిచేసేది. ఈరోజు తింటే రేపు పని చేస్తుంది. మరి ఈరోజు తినకపోతే నీరసం వచ్చి పడిపోతారేంటి? ఊరికే మానసికమైన నీరసన, నిజంగా పడిపోరు. ఊరికే అనుకుంటారు. ఏకాదశి రోజు చూడండి, ఏకాదశి రోజు ఉదయం 7 గంటల నుంచి ఆకలేస్తుంది. మిగతా అప్పుడు ఏదో పనుల్లో ఉంటారు, 10, 11, 12 అయినా కూడా ఆకలే రాదు మిగతా సమయాల్లో. ఏకాదశి అని ఉదయం నుంచి అనుకుంటారు, అమ్మో ఈరోజు ఏకాదశి ఉపవాసం, అమ్మో ఈరోజు ఏకాదశి 12 దాకా ఉండాలి, అమ్మో ఏకాదశి పండ్లే తీసుకోమన్నారు, అమ్మో అని 2-3 సార్లు అనుకున్నారు. ఇంకా బండి నడవదు. ఇంకా 10 అయ్యేసరికి అమ్మో ఇంకా 12 కూడా కాలేదు, 10 గంటలకు ఆకలేస్తుంది ఈరోజు, అమ్మో అని చెప్పి ఏదో ఒకటి తీసుకుంటారు. నిజానికి ఏకాదశి రోజు 12 వరకు, కనీసం 12 వరకైనా ఉపవాసం ఉండాలి. 12 తర్వాత పండ్లు పలహారాలు, వంట జోలికి అసలు వెళ్లకుండా ఉండడం మంచిది ఏకాదశి రోజు. కనుక జన్మాష్టమి యొక్క వ్రతం, పూజా విధానం, ఉపవాసం, వీటి గురించి చేయడం వలన ఫలితం ఏంటి, చెయ్యకపోవడం వలన జరిగే నష్టం ఏంటి, ఈ విషయాల గురించి మనం చెప్పుకున్నాం. ఎప్పుడైతే మొట్టమొదట భాగవతానుసారంగా స్వామి చతుర్భుజ రూపంలో దేవకి వసుదేవులకి దర్శనమిచ్చారు. ఇద్దరు దర్శనమిచ్చారు, ఇద్దరు ప్రార్థించారు. స్వామి అంటున్నారు, పూర్వజన్మలో మీరు ప్రార్థించారు కాబట్టి నేను మీకు జన్మించాను. మొట్టమొదట పృష్ణి, సుతప మీరిద్దరూ అత్యంత ఘోరమైన తపస్సు చేశారు. చివరికి నేను ప్రత్యక్షమయ్యాను, వరం కోరుకోమని చెప్పాను. మీరేం కోరారు? స్వామి మీలాంటి శిశువు మాకు లభిస్తే చాలు, మీలాంటి పుత్రుడు మాకు కలిగితే చాలు అని ప్రార్థించారు. మరి నాలాంటి పుత్రుడు ఎక్కడున్నారేంటి? నాలాంటోడు ఈ సృష్టిలో ఎవరు లేరు, నాలాంటోడిని నేనే
కనుక మీకు మొట్టమొదట పృష్ణి సుతప జన్మలో మీకు పిల్లవాడిగా పృష్ణి గర్భుడుగా నేను ప్రకటమయ్యాను. తర్వాత జన్మ అదితి కశ్యపుడుగా మీరు వచ్చారు. తర్వాత జన్మలో వామన భగవంతుడుగా నేను వచ్చాను. మరి ఈ జన్మలో దేవకి వసుదేవులుగా వచ్చారు. స్వయంగా కృష్ణుడి రూపంలో నేను వచ్చాను. స్వామి పూర్వజన్మలో వారి యొక్క పుణ్య ఫలితం చెప్తున్నారు. ఇలా మీరు ప్రార్థించగా వచ్చాను, ఈ జన్మలో కృష్ణుడి రూపంలో వచ్చాను. వెంటనే వారిద్దరూ ప్రార్థించారు. భగవంతుడు వసుదేవుడు ప్రార్థిస్తున్నారు, స్వామి చిన్నపిల్లవాడు అయ్యండి. చిన్నపిల్లవాడైతే ఎత్తుకోవచ్చు, ఎంత పెద్ద ఆయనవైతే ఎలా ఎత్తుకుంటారు? అప్పుడు స్వామి అన్నారు, సరే నన్ను తీసుకెళ్ళండి, నందగోకులంలో యశోద నందమహారాజు ఉన్నారు, అక్కడ పెరుగుతాను నేను. అక్కడ కన్య జన్మించింది, ఆ కన్యను తీసుకొని నా ప్లేస్లో పెట్టండి అంటూ భగవంతుడు అన్నారు. వసుదేవుడు వెంటనే స్వామి యొక్క సంకల్పం వలన అక్కడున్న సైనికులందరూ నిద్రపోతున్నారు. స్వామిని తీసుకొని బయలుదేరారు వసుదేవుడు. మథురా నుంచి నందగోకులం మధ్యలో ఉంది యమునా నది. యమునా నది దాటడానికి వెళ్తుంటే యమునా నది ఉప్పొంగుతుంది స్వామి పాద స్పర్శ కోసం. అప్పుడు స్వామి పాదాలు స్పర్శ చేసి శాంతమైపోయింది యమునా నది, దారిచ్చింది. వసుదేవుడు బయలుదేరారు. చిన్న చిన్న పూల వర్షం కురిపిస్తుంది. ప్రకృతి అంతా స్వామి సేవలో ఉంది. నీలమేఘ శ్యామంలో ఉన్నారు స్వామి. నీలమేఘాలు, చిన్న చిన్న వర్షం పడుతుంది, పుష్పవృష్టి అంటారు, పూలవాన, చుక్కలు, చంద్రుడు అన్నీ స్వామి సేవలో ఉన్నాయి. చల్లటి గాలి వస్తుంది, గాలిదేవుడు మెల్లమెల్లగా గాలి వీస్తున్నారు స్వామి సేవ. వసుదేవుడు చిన్ని కృష్ణుని తీసుకొని నందగోకులం వెళ్ళారు. యశోద అందరు నిద్రపోతున్నారు. స్వామి యొక్క యోగమాయ ప్రభావం వలన అందరు నిద్రపోతున్నారు. ఎవరికి తెలియదు ఏం జరుగుతుంది. అప్పుడే ఒక పాప కన్య జన్మించింది. ఆ కన్యను తీసుకున్నారు, కృష్ణుడిని అక్కడ పడుకోబెట్టారు. మళ్ళీ యథాస్థాతంగా మళ్ళీ బయలుదేరారు వసుదేవుడు. బయలుదేరి మళ్ళీ దేవకీ దేవి దగ్గర వచ్చారు. యథాతథంగా అప్పుడు సైనికులందరూ లేచారు. ఈ చిన్న పాప ఏడుపు వినిపించింది. సైనికులందరూ వెళ్ళి కంసుడు చెప్పారు, స్వామి మీ యొక్క మృత్యువు అష్టమ గర్భం జన్మించింది, ఆయన చేతిలోనే మీరు చేస్తారు కదా, తొందరగా రండి అని కబురు పెట్టారు. కంసుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. కంసుడు ఇన్ని రోజులు కూడా ఎక్కడ చూసినా కూడా స్వామినే దర్శిస్తున్నాడు. భయంతో భక్తి చేశాడు కంసుడు. మృత్యు భయం చూడండి. ప్రేమ, ఇంకోటి ద్వేషం. ప్రేమ ఉన్నా కూడా ఆ వ్యక్తిని ఎప్పుడు స్మరిస్తూ ఉంటారు, ఎప్పుడు గుర్తొస్తూ ఉంటారు. ఒకవేళ ఆ వ్యక్తి మీద ద్వేషం ఉన్నా కూడా ఆ వ్యక్తే కనిపిస్తుంటారు. ఇప్పుడు అబ్బా వీడు మళ్ళీ వచ్చేసారు, ఈ పెళ్ళిలో కూడా కనిపిస్తున్నాడు. మళ్ళీ బాయ్ తెల్లవారుజామున నేను బయలుదేరుతుండే మార్కెట్కి, మళ్ళీ అక్కడే కనిపించాడు. మళ్ళీ మరి ద్వేషం ఉంది, ఆ వ్యక్తి కనిపిస్తుంటారు. ఇక్కడ చూడండి, కృష్ణుడి మీద భయం, మృత్యు భయం కలిగింది. ఎక్కడ వచ్చి నన్ను చంపేస్తాడని చెప్పి 24 గంటలు కంసుడు కృష్ణుడు భజన చేస్తున్నాడు. ఏం తింటున్నా కృష్ణుడే గుర్తొస్తున్నాడు. నల్లగా ఏదైనా కనిపిస్తుందంటే కృష్ణుడే అంటున్నాడు. పప్పులో ఉన్న ఆవు గింజ కూడా నల్ల కనిపించిందంటే కృష్ణుడే అంటున్నాడు. కల్లో కూడా కృష్ణుడే కనిపిస్తున్నాడు. ఎప్పుడైతే కృష్ణుడు జన్మించాడని చెప్పగానే పరిగెత్తుకుంటూ వచ్చాడు. అప్పుడు దేవకి వసుదేవులు అంటున్నారు, స్వామి జన్మించింది కన్య, అమ్మాయి. 6 సంతానాన్ని మీరు నష్టం చేశారు. 7వ సంతానము అంతర్ధానం అయిపోయింది. కనీసం 8వ సంతానం అమ్మాయి జన్మించింది. మరి కంసుడు అనుకున్నారు, ఇదేంటి ఆకాశవాణి చెప్పింది అబ్బాయి జన్మిస్తారని, వాడి చేతుల నుంచి వస్తానని చెప్పారు. అంటే ఆకాశవాణి కూడా అబద్ధం చెప్తుందా ఏంటి? దేవతలు కూడా అబద్ధం చెప్తున్నారా ఏంటి? కంసుడు అనుకున్నారు, ఇది ఎలా జరుగుతుంది? లేదు లేదు లేదు, అమ్మాయి అయినా సరే నేను చంపేస్తాను అని చెప్పి కంసుడు ఏం చేశాడు, దేవకి ఒళ్ళో ఉన్న ఆ చిన్న పాపని లాక్కొని నేలకేసి కొట్టబోయాడు. అప్పుడు ఆకాశంలోకి ఎగిరి అష్టభుజ రూపంలో దుర్గాదేవి
దర్శనమిచ్చి కంసుడితోటి అంటుంది, అరే మూర్ఖుడివి నువ్వు, నిజంగా నేను చంపేవాడు నందగోకులంలో ఉన్నాడు, పెరుగుతున్నాడు, వాడి చేతిలోనే నువ్వు వస్తావు. నన్ను చంపడం నీ మూర్ఖత్వం, నన్ను ఎలాగో చంపలేవు, కానీ నేను చంపేవాడు జన్మించే ఉన్నాడు, ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పి దుర్గాదేవి అంతర్ధానం అయిపోయింది. కంసుడికి ఇంకా భయం వేసింది, అరేరే నన్ను చంపేవాడు పెరుగుతున్నాడంట నందగోకులంలో. వెంటనే కంసుడు ఏం చేశాడు, తన స్నేహితులు ఉన్నారు ఎంతమంది, పూతన, అగాసురుడు, శకటాసురుడు, బకాసురుడు, కేసి, వ్యోమాసురుడు, వత్సాసురుడు, అరిష్టాసురుడు, ఎంతమంది రాక్షసులు ఉన్నారు. మరి అటువంటి వారికి అటువంటి స్నేహితులే ఉంటారు. మరి వీరందరూ వచ్చేసారు. ఒక్కసారిగా గ్రూప్లో మెసేజ్ పెట్టారు, వాట్సాప్లో మొత్తం అందరూ వచ్చేసారు. ఏంటి స్వామి పిలిచారు, అర్జెంట్ మీటింగ్, అందరూ వచ్చేసారు. ఎంతమంది ఉన్నారు. ఈ విధంగా 10 రోజుల లోపల జన్మించిన ఎంతమంది చిన్న చిన్న పిల్లలు ఉంటారు, పసికందు 10 రోజుల లోపల అందరినీ చంపేసాడు. కంటికి కనిపించిన వాళ్ళని అందరినీ చంపేసాడు. మరి చిన్నపిల్లలు 10 రోజులు జన్మించిన వాళ్ళు ఎవరో ఒకడు ఉంటారు నన్ను చంపేవాడు, కనుక అందరినీ చంపేసాడు. అప్పుడు చూడండి, మృత్యు భయము. శ్రీ రాధా గోపీనాథ స్వామికి, శ్రీమన్ చైతన్య మహాప్రభుకి, శ్రీమతి రాధా రాణికి. కంసుడు అనగానే మిగతా రాక్షసులందరూ కూడా రెడీ అయిపోయారు. ఈ రాక్షసుల్లో ఒక ఆవిడ ఉన్నారు. ఎవరావిడ? పూతన. అక్కడ శ్రీరామచంద్రుడి అవతారంలో మొట్టమొదట ఎవరిని చంపారు? శ్రీరామచంద్రుడి అవతారంలో స్వామి మొట్టమొదట ఎవరిని సంహరించారు? తాటకి. అక్కడ మొట్టమొదట బోని చేశారు తాటకితోటి, ఇక్కడ బోని చేస్తున్నారు పూతనతోటి. పూతన లేచి నిలబడ్డారు, స్వామి చిన్నపిల్లలు అంటే నాకు ఇష్టం, వాళ్ళ రక్తం అంటే నాకు చాలా ఇష్టం. చిన్నపిల్లల స్పెషలిస్ట్ ఈవిడ, చైల్డ్ స్పెషలిస్ట్. మరి చిన్నపిల్లల రక్తం అంటే ఈవిడికి ఇష్టం పూతనాకి. వెంటనే సరే ఎవరు స్పెషలిస్టు వాళ్ళు రండి ముందు. కంసుడు అన్నారు. పూతన లేచి నిలబడింది, స్వామి నేను వెళ్తానండి, మొట్టమొదటి నాకు అవకాశం ఇవ్వండి, నేను చంపేస్తాను, మిమ్మల్ని చంపేవాడు ఎక్కడున్నా సరే నేను చంపుతాను అంటూ పూతన రెడీ అయిపోయింది. పూతన ఏం చేసింది, ఒక అందమైన గోపికా రూపంలోకి వెళ్ళిపోయింది. రాక్షసి ఆవిడ, మరి రాక్షసి రూపంలో వెళ్తే నందగోకులంలో అందరూ కనిపెట్టేస్తారు కదా, అందుకని ఒక గోపికా వేషంలోకి వెళ్ళిపోయింది. ఒక 16 సంవత్సరాల గోపిక నందగోకులంలో ప్రవేశించింది. గోపికలు చూశారు, అరే ఈవిడెవరు, కొత్త గోపిక, మరి ఇంత అందంగా ఉంది. వారందరూ ఆశ్చర్యపోయారు, స్వయంగా లక్ష్మీదేవి వచ్చింది నారాయణని దర్శించడానికి అనుకుంటున్నారు. అందరు గోపికలు పొగుడుతున్నారు పూతనాన్ని. అబ్బా ఆవిడ జడ చూడండి ఎంత అందంగా ఉన్నారు, ఆవిడ పట్టుచీర చూడండి అద్భుతమైన అందం, మరి స్వయంగా లక్ష్మీదేవి అనిపిస్తుంది అని చెప్పి అందరూ నమస్కారం చేస్తున్నారు పూతనాకి. చూడండి, పూతన అడుగుతుంది, సరే సరే మొన్ననే యశోదకి ఒక చిన్న పిల్లవాడు జన్మించాడంట, యశోద ఇల్లు ఎక్కడా అని అడిగింది. అప్పుడు గోపికలు అన్నారు, చూడండి ఉత్సవాలు జరుగుతున్నాయి ఏ ఇంట్లో, ఆ ఇంట్లోనే యశోద నందమారదు ఉన్నారు, అక్కడే చిన్నపిల్లవాడు లేక జన్మించాడు చిన్నపిల్లవాడు.
నీలమేఘశ్యామ. పూతన వెళ్ళింది. ఎప్పుడైతే రోహిణి యశోద చూశారు, అరే ఈవిడెవరు, కొత్త ఆవిడ. వెంటనే పూతన అంటున్నారు, భలేదాన్ని నన్ను గుర్తుపట్టలేదేంటి? అప్పుడు 3 సంవత్సరాల క్రితం నేను వచ్చాను, నాకు పాయసం పెట్టాను, గుర్తులేదేంటి నీకు అంటూ ఏదో ఒకటి సంబంధం పెట్టేసింది. మరి యశోద రోహిణి చూస్తున్నారు, ఎప్పుడు చూడలేదు ఏంటి, అమ్మో నీవెవరు నాకు తెలియదు, గుర్తుపట్టలేదంటే ఏమనుకుంటారు మళ్ళీ. గుర్తొచ్చా, 3 సంవత్సరాల క్రితం వచ్చావు, పాయసం పెట్టానే నేను, పాయసం పెట్టాను, పెట్టే ఉంటాను నేను. సరే సరే, మరి లేక నీకు చిన్న పిల్లవాడు జన్మించాడంట, మరి అందరూ వచ్చి దర్శిస్తున్నారు, అందరూ ఏ కానుకలు ఇస్తున్నారు, మరి నేను చివరి వచ్చాను, కాస్త నేను కూడా చూస్తాను, కాస్త ముఖం చూపించి నాకు. లోపల ఉయ్యాల పడుకున్నారు, వెళ్ళు అని చెప్పి వీళ్ళు పనుల్లో ఉన్నారు. ఎంతోమంది బంధువులు మిత్రులు వస్తున్నారు, అందరు బాగోగులు వీళ్ళిద్దరే చూడాలి. లోపలికి కృష్ణుడు లోపల ఉన్నాడు. పూతన వెతుక్కుంటూ లోపలికి వెళ్ళింది. కృష్ణుడు చూశాడు, ఉయ్యాల్లో పడుకొని ఇలా చూశాడు, అమ్మో వచ్చేస్తుంది, పిన్నిగారు వచ్చేస్తున్నారు. మొట్టమొదటి పిన్నిగారి దర్శనమే మాకు, మరి పిన్నివారితోటే ముందు లీలల్ని ఆరంభించాలి. ఆవిడ వస్తుంది చూసి కృష్ణుడు కళ్ళు మూసుకున్నాడు. కృష్ణుడు ఎందుకు కళ్ళు మూసుకున్నాడు? అబ్బా ఇప్పుడే నేను వచ్చాను లీల చేయడానికి, మొట్టమొదటి ఈవిడ ముఖమే చూడాలి ఏంటి అని చెప్పి కళ్ళు మూసుకున్నాడు గట్టిగా. ఇప్పుడు చూడండి, నిద్ర లేచి మనం కాస్త బయటకు వచ్చామంటే కాస్త పడని వారు ఎవరైనా సరే దాన్ని వెళ్తున్నారు కనిపించారంటే అమ్మో ఈరోజు అయిపోయింది నాకు అని చెప్పి మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాం. కృష్ణుడు కళ్ళు మూసుకున్నాడు. సరే రాణి పూతన వెళ్ళింది, ఓహో లోపల పడుకోనున్నావా, సరే సరే అని చెప్పి ఒళ్ళో తీసుకుంది. ఓహో ఆకలిగా ఉందా, సరే అని చెప్పి తన యొక్క స్తనాలకి భయంకరమైన కాలకూట విషం పూసుకొని వచ్చింది కృష్ణుడు చంపడానికి. తన యొక్క స్తనాన్ని కృష్ణుడు నోట్లో పెట్టింది. సరే పాలు తాగు బాబు, ఆకలిగా ఉన్నట్లుంది తాగు. కృష్ణుడు ఏం చేశాడు? పాలతో సహా దాని ప్రాణాన్ని లాగేశాడు. భయంకరమైన విషం పూసుకొని వచ్చింది పూతన, కానీ పాలు తాపడానికి వచ్చింది. మరి కృష్ణుడు చూశాడు, అబ్బా ఈవిడ కూడా నా తల్లే కదా, పాలు ఇవ్వడానికి వచ్చింది. మరి ఆవిడ ఉద్దేశం ఏదైనా కావాలి, ఉద్దేశం చెప్పడానికి. కానీ కృష్ణుడు చూడండి, కృష్ణుడు దోషాలు చూడడు, ఆయనలో ఉన్న గుణమే ఇటువంటి. భక్తుల యొక్క దోషాలను చూడడు ఆయన, భక్తుల యొక్క మంచితనమే చూస్తారు ఆయన. జగన్నాథుడిని చూసారా? పెద్ద పెద్ద కళ్ళు, జగన్నాథుడు ఎంత పెద్ద కళ్ళు, చారిడేస్ కళ్ళు. మరి లక్షల మంది వస్తారు రథయాత్రకి. మరి స్వామి అందరిని చూస్తాడు, వారి యొక్క గుణాలని చూస్తాడు. మరి స్వామి దోషాలను చూడడం లెక్క పెట్టాడంటే ఎవరికి భగవత్ ప్రాప్తి కాదు. మరి దోషాలు చూడటమే లెక్క పెట్టాడంటే ఎవరికైనా భగవత్ ప్రాప్తి అవుతుంది అంటే ఎవరికి కాదు. కనుక గుణాలనే చూస్తారు, చూడబట్టే మనం భక్తులం అయ్యాం. ఈరోజు మీరు వింటున్నారు, మేము చెప్తున్నాము అంటే స్వామి గుణాలు మాత్రమే చూస్తున్నారు. స్వామి గుణాలనే చూస్తారు. రంగనాథుడిని చూడండి, రంగనాథుడు కళ్ళు మూసుకొనే ఉంటారు. కళ్ళు మూసుకొని ఎందుకు ఉంటారు? దోషాలను నేను చూడను, వచ్చే భక్తుల యొక్క దోషాలను చూడను అని చెప్పి జగన్నాథుడు గుణాలని చూస్తాడు, రంగనాథుడు దోషాలు చూడడు. కృష్ణుడు అనుకున్నాడు, అబ్బా యశోద ఏ విధంగా అయితే నాకు పాలిస్తుందో ఒళ్ళో కూర్చోబెట్టుకొని, ఆ విధంగా ఈవిడ ఒళ్ళో కూర్చోబెట్టుకొని నాకు పాలిస్తుంది. సరే ఉద్దేశం ఏదైనా సరే, కనీసం కర్మ చేసే పని మంచిదే, పాలిస్తుంది నాకు. సరే యశోద ఏ వైకుంఠానికైతే వెళ్తుందో అక్కడికి పంపించేశాడు స్వామి. మాతృగతి. సుఖదేవ్ గోస్వామి శ్రీమద్ భాగవతంలో అంటున్నారు, కిం పునః శ్రద్ధయా నిత్యం.
పూతన లాంటి బాల రాక్షసి, బాలగాతిని, చిన్నపిల్లల స్పెషలిస్టు, అందుకే బాలగాతిని అన్నారు. రాక్షసి చిన్నపిల్లల్ని చంపడం, అందులో కృష్ణుడు చంపడానికి కాలుకూట విషం పూసుకొని వచ్చింది స్తనాలకి. కృష్ణుడు చంపాలనే ఉద్దేశంతో వచ్చింది. అయినా కూడా కృష్ణుడు ఏం చేశాడు? యశోద ఏ వైకుంఠం అయితే వెళ్తుందో ఆ వైకుంఠానికి పంపించేశాడు కృష్ణుడు. మరి సుఖదేవ్ గోస్వామి అంటున్నారు, కిం పూర్ణ శ్రద్ధయ, శ్రద్ధతోటి భక్తితోటి మంచిగా స్నానం చేసి స్వామి ఎదురుగా కూర్చొని హరే కృష్ణ అంటే స్వామి ఎందుకు వైకుంఠం ఇవ్వరు? ఒక రాక్షసి చంపడానికి వచ్చిన రాక్షసికే వైకుంఠానికి పంపిస్తే మనమేనా? సరే, మనం ఎన్ని దోషాలున్నా సరే చక్కగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని స్వామి ఎదురుగా కూర్చొని కనీసం హరే కృష్ణ అని ఒకసారి అంటున్నాం. మనం ఎన్ని దోషాలు చేసినా పాపాలు చేస్తున్నా కూడా ఒకసారి హరే కృష్ణ అంటున్నాం కదా, మనకెందుకు వైకుంఠం లభించదు? కేవలం విశ్వాసం శ్రద్ధ తక్కువ అంతే. మనం విశ్వాసం పెట్టుకోండి, శ్రద్ధ పెట్టుకోండి, ఈ జన్మలోనే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది, సునిశ్చితం. విశ్వాసం శ్రద్ధ ఉండాలి అంతే. చూడండి, భగవంతుడు ఎవరియో ముక్కు ముఖం తెలియని డాక్టర్ మీద విశ్వాసం ఉంటుంది. ముక్కు ముఖం తెలియదు, వెళ్ళారు, మీరే డబ్బు ఖర్చు పెట్టుకొని వెళ్ళారు, ఫీజు కట్టారు, అన్నీ చేశారు. డాక్టర్ అన్నారు, ఈ ట్యాబ్లెట్స్ వేసుకున్నారంటే 2 రోజులు వేసుకోండి, మీ జ్వరం, తలనొప్పి, దగ్గు, పొట్టనొప్పి అన్నీ పోతాయి అని ఇచ్చారు. మీరు కళ్ళు మూసుకొని వస్తారు, కళ్ళు మూసుకొని వేసుకుంటారు. మీరేమైనా ఆయన మీద విశ్వాసం ఉండదేంటి? మరి ముక్కు ముఖం తెలియని ఆయన డబ్బులు ఖర్చు పెట్టారు, ఆయన ఏది ఇచ్చినా తీసుకొచ్చి వేసుకుంటారు. ఆయన ఒకే మాట చెప్పారు, ఈ 2 రోజులు వాడారంటే మీ జ్వరం, నా తలనొప్పి అన్నీ పోతాయి అన్నారు. అంతే, చాలు, వేసేసుకుంటారు. అంతే, వెనక ముందు ఆలోచించరు. కనీసం దాంట్లో ఏం పేర్లు ఉన్నాయి, ఇది ఏం మందు ఉంది, నేను పొరపాటు ఏమి ఇచ్చారేంటి, అవన్నీ చూస్తున్నారేంటి? ఏం చూడరు. మరి ఆ ముక్కు ముఖం తెలియని డాక్టర్లో ఉన్న కాస్త విశ్వాసం శ్రద్ధ అందులో 1% భగవంతుడి మీద పెట్టారనుకోండి, నిజంగా జ్వరం వచ్చినా కూడా హరే కృష్ణ అంటారు. అనగానే హరే కృష్ణ మెడిసిన్ అదే, ఇక జ్వరం కూడా వెళ్ళిపోద్ది, పారిపోద్ది. కనుక ఎంతోమంది మహాత్ములు ఉన్నారు. మరి భగవంతుడి యొక్క ప్రమేయం లేకుండా ఏది పనిచేయదు. మరి డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ కూడా పనిచేయదండి. ఎప్పటి వరకు భగవంతుడి యొక్క సంకల్పం లేకుండా, ఆయన యొక్క ప్రమేయం లేకుండా మెడిసిన్ కూడా పనిచేయదు. కనుక సర్వ ఔషధాలకి ఔషధం భగవంతుడి నామం కలియుగంలో. కనుక భగవంతుడి నామం మీరు హరే కృష్ణ అని చెప్పారంటే నిజంగా రోగాలు రావు, వచ్చినా కూడా పోతాయి. ప్రారంధానుసారంగా వచ్చినా కూడా మీరు నిత్యము సేవిస్తున్నారు స్వామి నామాన్ని, కనుక రోగాలు పోతాయి. కలియుగంలో భగవంతుని నామం కూర్చున్నా, పడుకున్నా, నడుస్తున్నా, మీరు ఏ పని చేస్తున్నా కృష్ణనామ అని అనండి చాలు. ఏ పని చేస్తున్నా, బస్సులో వెళ్తున్నారు, ట్రైన్లో వెళ్తున్నారు, నడుస్తూ వెళ్తున్నారు, కూర్చున్నారు, వంట చేస్తున్నారు, చిమ్ముతున్నారు, ఇల్లు ఊడ్చుతున్నారు, ఏ పని చేస్తున్నా సరే కృష్ణారామ అని అనుకుంటూనే ఉండండి చాలు. ఆ కృష్ణారామ అనుకోవడం వలన అంతే, యామతి తాగతి, అంతిమ సమయంలో మీ మతి కూడా అక్కడికే వెళ్ళిపోద్ది. జీవితాంతం కృష్ణారామ అంటే చనిపోయేటప్పుడు అక్కడికే వెళ్తుంది. స్వయంగా ప్రత్యక్షంగా స్వామి వచ్చే తీసుకెళ్తారు. చూడండి, కలియుగంలో 500 సంవత్సరాల క్రితం భక్త తుకారం, మరి ఇంతకంటే ప్రమాణం ఏంటి చెప్పండి? భక్త తుకారం ఊరు జనాలందరూ చూస్తున్నారు. పండరీపురంలో 3 రోజుల క్రితమే చెప్పారు ఆయన, వైకుంఠం నుంచి విమానం వస్తుంది నన్ను తీసుకెళ్ళడానికి అని భార్యతో చెప్పారు ఆయన. నువ్వు కూడా రెడీగా ఉండు, పిల్లల్ని కూడా తీసుకోండి, ఏదో తిరుపతికి ఎక్కడికి వెళ్తున్నాను అని అన్నట్లుగా అందరూ చెప్పేశారు ఆయన.
వైకుంఠం నుంచి విమానం వస్తుంది అని చెప్పి జనాలందరూ ఈయన ఒక పిచ్చి ఆయన ఎప్పుడు అంటూ ఉంటారు వైకుంఠం వెళ్తాను. మరి భార్య సరేలేండి అని చెప్పి గేదెలను గడగడం, పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో వంట చేసుకోవడం, అందులోనే మునిగి తేలుతుంది ఆవిడ. నిజంగా 3 రోజులు అయిపోయింది, వైకుంఠం నుంచి విమానం వచ్చింది. విష్ణు పార్షదులు విమానం తీసుకొని వచ్చారు. జనాలందరూ చూస్తున్నారు, కంటికి కనిపిస్తున్నాయి. ఇదేమి గారడి చేసే మంత్రం కాదు. జనాలందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. దగ్గరలో నది ఉంది, అక్కడికి వచ్చింది విమానం వైకుంఠం నుంచి. విష్ణు పార్షదులు వచ్చారు. భక్త తుకారాం రెడీ అయిపోతున్నారు. వచ్చేసారు విమానం దగ్గరికి. జనాలందరూ చూస్తున్నారు. ఆయన విమానం ఎక్కేటప్పుడు కూడా చూస్తున్నారు జనాలందరూ. అప్పుడు కూడా ఏమే తొందరగా రా, విమానం బయలుదేరుతుంది. భలేవారండి, వంట చేస్తున్నాను, పాలు పొంగిపోతాయి అంటూ ఆవిడ ఉండిపోయింది. విమానం ఎక్కారు. విష్ణు పార్షదులు బయలుదేరుతున్నారు. జనాలందరూ చూస్తున్నారు. జయ హో జయ హో, భక్త తుకారాం జయ హో అంటూ. విమానం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆవిడ బయటకు వచ్చి లబోదేమో అని ఏడుస్తుంది. అప్పుడేంటి లాభం ఏంటి? మళ్ళీ తిరిగి రాదు. ట్రైన్ వెళ్ళిందంటే మళ్ళీ తిరిగి వస్తుందేంటి? వెనక్కి వస్తుందేంటి? వెళ్ళిపోయింది అంటే అప్పుడు ఏడుస్తుంది ఆవిడ. కనుక కాలు చేతులు బాగున్నాయి, ఆరోగ్యం బాగుంది. ఇప్పుడే మీరు ఎంత నామం చేయగలరో అంత నామం ఇప్పుడే చేయాలి, ఈ క్షణమే చేయండి. రేపు గురించి ఆలోచించకండి ఎప్పుడు. ఈ క్షణమే. భక్తుడి యొక్క జీవితంలో సరైన సమయం ఏంటంటే ఈ సమయం. గతం కాదు, భవిష్యత్తు కాదు. భక్తుడి జీవితంలో మూల్యమైన సమయం ఈ క్షణం. గతంలో మీరు వ్రతం చేశారు, జపం చేశారు, ఏం చేశారు మర్చిపోండి. ఆ విషయాలు వదిలేసేయండి. గతంలో మేము చాలా నామం చేసేవాళ్ళమండి, గతంలో మేము గతంలో అయిపోయింది అని. భవిష్యత్తులో రేపు నుంచి మేము 1,00,000 నామాలు చేస్తామండి, ఈరోజు కాస్త ఆ విషయాలు కూడా మర్చిపోండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు భక్తుడి జీవితంలో, ఇప్పుడు ఏం చేస్తున్నారు అది కౌంటింగ్లోకి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రతి క్షణము మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారని ఆలోచించండి. ప్రతి క్షణం, రాత్రి 10 అయినా సరే, పగలు 10 అయినా సరే, ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను అని ఆలోచించండి. సరే, నేను భక్తుడిని, భగవంతుడి సేవలో ఉన్నానా లేదా? మొట్టమొదటి ఆలోచన. భగవంతుడు నామం చేస్తున్నారా? భగవంతుడు కథ వింటున్నారా? భగవంతుడి సేవలో ఉన్నారా లేదా? ఆలోచించండి. ఇలా సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం వలన, అందుకే కదా కులశేఖర ఆళ్వార్లు ఏమంటారు? కృష్ణ త్వదీయ పద పంకజ పంజరాంత అద్యైవ మే విశతు మానస రాజహంస ప్రాణ ప్రయాణ సమయే కఫవాత పిత్తై కంఠావరోధన విధో స్మరణం కుతస్తే. కులశేఖర ఆళ్వార్లు 12 మంది ఆళ్వార్లలో కులశేఖర ఆళ్వార్లు వస్తారు. ఆయన అంటారు, కృష్ణ ఇప్పుడు నేను ఆరోగ్యం ఉన్నాను, ఇంద్రియాలు బాగున్నాయి, మిమ్మల్ని స్మరించగలుగుతున్నాను, నా మనసు అనే పంజరంలో మీ పాదాలను బంధించగలుగుతున్నాను, నిత్యం మీ నామాన్ని చేస్తున్నాను, హరే కృష్ణ అని చెప్పగలుగుతున్నాను, చెవులు పనిచేస్తున్నాయి, కళ్ళు పనిచేస్తున్నాయి, వినగలుగుతున్నాను, చూడగలుగుతున్నాను. కానీ ప్రాణ ప్రయాణ సమయే కఫపాత పిత్తాయి. ప్రాణం పోయే సమయంలో, వృద్ధాప్యంలో భయంకరమైన యాతనలండి. వృద్ధాప్యం చూడండి, ఇంట్లో కనీసం వారికై వాళ్ళు తినలేరు, మంచినీళ్ళు తెచ్చుకోలేరు. వృద్ధాప్యంలో పడుంటారు. ఎవరైనా మంచినీళ్ళు తాగితే తాగుతారు, తినిపిస్తే తింటారు, నడిపిస్తే నడుస్తారు. చిన్నపిల్లల కంటే మరి అభిమానం, మంచంలో పడుకుంటారు. ఒకసారి చూస్తూ ఉంటాను, మనకే బాధ కలుగుతుంది వాళ్ళని చూసి. మరి ఆ అవస్థలో మీరు భజన చేయగలరా? ఆ అవస్థలో భజన చేయగలరు. ఆరోగ్యం బాగుంటేనే భజన చేయగలరండి. ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి. వయసు అయిపోయిన తర్వాత, ముసలాళ్ళు అయిపోయిన తర్వాత భజన చేస్తాం కూర్చోండి, అప్పుడేం భజన కాదండి, 1% కూడా కాదు. ఆరోగ్యంగా బాగున్నప్పుడు. అందుకే కదా ప్రహ్లాదుడు కౌమార ఆచరిత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ దుర్లభో మానుషో దేహినం తదప్యధ్రువం. ప్రహ్లాదుడు ఏమంటారు? చిన్నప్పటి నుంచే భజించాలి. ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. ఆరోగ్యం
అంతగా బాగుండకపోవచ్చు, వృద్ధాప్యం రావచ్చు, ప్రాణమే పోవచ్చు, ఎవరో తెలుసు. మరి వచ్చే మరణం ఆగిపోతుందా ఏంటి? రోగం ఆగిపోద్దా ఏంటి? అలాగే ఉండదు కదా. చూడండి, మీకు ఒంట్లో బాగాలేకపోయినా జ్వరం వచ్చినా మీరు షాప్లోకి వెళ్ళగలరు, కూరగాయల మార్కెట్కి వెళ్ళగలరు, మిగతా పనులన్నీ చేయగలరు, కానీ భజన చేయలేరు. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఒంట్లో బాగాలేకపోతే జ్వరంగా ఉన్నా, తలనొప్పిగా ఉన్నా, సరే కనీసం తలనొప్పిగా ఉన్నా మీరు కూర్చొని ఇంతసేపు వినగలరా ఏంటి? వినలేదు. పొట్టలో నొప్పి కలుగుతుంది, నాకు పొట్టలో నొప్పి కలుగుతుందంటే నేను చెప్పగలనా ఏంటి? కనుక ఒంట్లో బాగలేకపోతే అన్ని పనులు కాగలవు, కానీ భజన కాదు. జ్వరం వచ్చినప్పుడు కూడా షాప్లో వెళ్ళి కూర్చోగలడు. అమ్మో షాప్ తెరవకపోతే జనాలు వచ్చారు, వెళ్ళిపోతారు, షాప్ మూసేది, ఈరోజు జనాలు వచ్చే టైం అయింది అని చెప్పి జ్వరం వచ్చినప్పుడు కూడా షాప్లో వెళ్ళి కూర్చుంటారు. కానీ భక్తి చేయడానికి, భజన చేయడానికి ఆరోగ్యం ఉన్న వ్యక్తే చేయగలరు. ఒంట్లో బాగాలేకపోతే కృష్ణారామని మరి అమృతం తాగినా కూడా రాదు ఆ సమయంలో, అమ్మో అయ్యా అని వస్తుంది. కనుక భగవంతుడు భజన ఇప్పుడే చేయాలి. పూతన సుఖదేవ గోస్వామి అదే అంటున్నారు. పూతన లాంటి బ్రహ్మ రాక్షసి బాలగాచిని మరి ఆవిడికే వైకుంఠాన్ని పంపించారంటే కిం పుణ శ్రద్ధయా భక్తి, శ్రద్ధతోటి భక్తితోటి ఒక్కసారైనా కృష్ణ అని అన్నారనుకోండి, మరి స్వామి ఎందుకు వినరు? తప్పకుండా వింటారు. కనుక భక్తి శ్రద్ధతోటి మనము హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. ఎంత జపించగలదు ఇప్పుడే జపించాలి. ఒక విషయము, ఈ శరీరం వదిలిన తర్వాత ఈ శరీరము ఎందుకు పనికిరాదండి. శరీరము ఏ క్షణమైతే ఆత్మ ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతుందో ఈ శరీరం ఎందుకు పనికిరాదు, ఒక్క రూపాయి కూడా పనికిరాదు. ఏ శరీరాన్ని అయితే మీరు లక్షలు ఖర్చు పెట్టారు, రోజు అద్దంలో చూసుకుంటారు, మంచి మంచి బట్టలు వేస్తారు, మంచి మంచి తిండి పెడతారు, ప్రోటీన్స్ విటమిన్స్ అని టానిక్లు సిరపులు అన్నీ ఇచ్చేస్తారు, కానీ ఏ క్షణం ఆత్మ వెళ్ళిపోతుందో ఈ శరీరాన్ని ఒక్క రూపాయి ఇచ్చి కూడా కొనరండి ఎవరు. ఇంకా 1000 రూపాయలు ఇచ్చి తొందరగా తీసేయండి అయ్యా, మా షాప్ ఎదురుగా పెట్టారేంటి అని 1000 రూపాయలు మీకు ఇచ్చేసి తొందరగా తీపిస్తారు. మేము ఫోన్ చేయమంటారేంటి మున్సిపల్ వాళ్ళకి, ఈ రోజంతా పెడతారు ఎందుకు, బంధువులు ఎవరో వస్తారని, తొందరగా తీసేయండి కంపు కొడుతుందని అంటారు. కనుక శరీరం ఆత్మ వెళ్ళిపోయిందంటే ఈ శరీరం ఒక్క రూపాయికి కూడా పనికిరాదు, అనా పైసకి పనికిరాదు, ఎందుకు పనికిరాదు. ప్రాణం ఉన్నంత వరకే భజన చేయగలరు. కనుక భజన చేయండి. ఎంత చేయగలరు ఇప్పుడే చేయండి, ఈ క్షణమే చేయండి. మరి ఏం మాట్లాడకుండా ఉండగలరా ఏంటి? ఏం మాట్లాడేదో కృష్ణారామని మాట్లాడండి సరిపోతుంది. ఏం వినకుండా ఉండగలరా ఏంటి? ఏదో ఒకటి వింటారు కదా, ఏదో ఒకటి ఎందుకు వినడం? భగవంతుడి కథ వినండి, భగవంతుడి పాటలు వస్తున్నాయి, అన్నమాచార్య కీర్తనలు వస్తున్నాయి, అవి వినండి. కనుక వింటూ నిద్రపోయాలనుకోండి, మరి కల్లో కూడా స్వామి వచ్చేస్తారు. కనుక భక్తి చేయండి. కనుక కృష్ణాష్టమి వ్రతం, ఉపవాసం, పూజా విధానం ఈరోజు మనం చెప్పుకున్నాం. అలాగే పూతన ఉద్ధారం గురించి చెప్పుకున్నాం. మళ్ళీ రేపు తృణావర్తుడు, ఇంకా శకటాసురుడు, ఇంకా మిగతా రాక్షసులు వస్తారు. 1 by 1 అని కంసులు పంపిస్తారు ఒక్కొక్కరిని. మరి అందరినీ కూడా స్వామి ఉద్ధరిస్తాడు. ఒకసారి గోవిందనామాలు చెప్పుకొని మనం ఈరోజు శ్రీ శ్రీనివాస, శ్రీ వెంకటేశ, భక్తవత్సల, భాగవత ప్రియ, నిత్య నిర్మల, నీలమేఘ శ్యామ, పురాణ పురుష, పుండరీకాక్ష, గోవింద హరి గోవింద. నందనందన నవనీత చోర, పశుపాలక శ్రీ, పాప విమోచన, దుష్ట సంహార, దురిత నివారణ,
శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద వజ్రముకుటధర వరాహమూర్తివి గోపీజనలోల గోవర్ధనోద్ధర దశరథ నందన దశముఖమర్ధన పక్షివాహన పాండవ ప్రియా గోవింద హరి గోవింద మత్స్య కూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురమ బాలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హరి గోవింద సీతానాయక శ్రిత పరిపాలక దరిద్రజన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక ఆపద్బాంధవ శరణగత వత్సల కరుణాసాగర గోవింద హరి గోవింద కమలదలాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారి శ్రీముద్రాంకిత శ్రీవత్సాంకిత ధరణీనాయక దినకర తేజ గోవింద హరి గోవింద పద్మావతి ప్రియా ప్రసన్నమూర్తి అభయహస్త ప్రదర్శన మధ్యావతార శంఖచక్రధర సారంగ గదధర విరజాతిరస విరోధి వర్ధన గోవింద హరి గోవింద సాలగ్రామధర సహస్రనామ లక్ష్మీ వల్లభ లక్ష్మణాగ్రజ గంధూరి తిలక కాంచనాంబధర గౌడవాహన గజరాజ రక్షక గోవింద హరి గోవింద
లోహిత వారిది వందన ఈ ఏడు కొండల వాడ ఏక స్వరూప శ్రీరామకృష్ణ రఘుకుల నందన ప్రత్యక్ష దేవా పరమదయాకర గోవింద హరి గోవింద వజ్రకవచధరా వైజయంతి మాళా వడికసులవాడ వసుదేవతనయా బిల్వపత్రాక్షిత భిక్షుక సంస్థుత శ్రీ పుండ్రూప శివకేశమూర్తి గోవింద హరి బ్రహ్మాండ రూప భక్తరక్షక నిత్య కళ్యాణ నీరజనాభ యాతి రామ ప్రియ యారి సర్వోత్తమ జనార్దన మూర్తి జగత్సాక్షి రూప గోవింద హరి గోవింద అభిషేక ప్రియ బని మారణ రత్న కిరీట రామానుజనుత స్వయం ప్రకాశ ఆశ్రిత భక్ష నిత్య శుభ ప్రజ నిఖిల లోకేశ గోవింద హరి గోవింద ఆనంద రూప ఆర్యాంతరహిత ఇహ పరదాయక పరాజ రక్షక పరమదయాళో పద్మనాభ హరి తిరుమల వాస తులసి వనమల గోవింద హరి శేషాద్రి నిలయ శేష సాయివి శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద